ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణకు మెయిన్ టాపిక్ ఇదే. రైట్. 19వ శతాబ్దానికి చెందిన గొప్ప సాధువు సెయింట్ రామలింగం అంటే వళ్లలార్గా రచించిన మనుమురై ఖండ వాచకం మరియు జీవకారుణ్య ఒళుక్కం అనే గ్రంథాలను బేస్ చేసుకుని ఈ అసాధారణమైన కథను మనం డీప్గా అనలైజ్ చేద్దాం. ఆ జీవకారుణ్యం అనే లోతైన తత్వమేంటో చూద్దాం. ఖచ్చితంగా. ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన అంశమేంటంటే, పైకి చూడ్డానికి ఇదొక తండ్రి తన కొడుక్కి విధించిన చాలా కఠినమైన శిక్షలా అనిపిస్తుంది. కేవలం ఒక ప్రమాదానికి అంత పెద్ద శిక్ష అవసరమా అనిపిస్తుంది. అవును, ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. కానీ సెయింట్ రామలింగం గారి పత్రాలను లోతుగా అధ్యయనం చేస్తే ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు అని అర్థమవుతుంది. మనుష్యులకు జంతువులకు మధ్యున్న ఆత్మల సమానత్వాన్ని చాటి చెప్పే ఒక అత్యున్నత ఆధ్యాత్మిక పరీక్ష ఇది. వావ్! ఆత్మల సమానత్వం వినడానికే చాలా బావుంది. అవును, అన్ని జీవులలోనూ సృష్టికర్తను చూసే ఒక అద్భుతమైన జీవన విధానానికి ఈ కథ ఒక సజీవ సాక్ష్యమని చెప్పచ్చు. ఆ పత్రాలు చదువుతుంటే నాకసల చోళ సామ్రాజ్య వైభవం ఒక అద్భుతమైన కల్పనలా అనిపించింది. ఎలాగంటే అంటే తిరువారూరు నగరం అప్పట్లో భూలోక స్వర్గంలా ఉండేదట. మనుచోళుని పాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచేది అని గ్రంథాలు చెబుతున్నాయి. రైట్. ఆయన రాజ్యంలో జంతువులకు కూడా ఎలాంటి కష్టం ఉండేది కాదు. పులి, ఆవు ఒకే నీటి మడుగులో కలిసి నీళ్లు తాగేంత ప్రశాంతమైన వాతావరణమట. అద్భుతం. అయితే ఆ రాజుకు సంతానం లేకపోవడమనే ఒకే ఒక లోటుండేది. ఎన్నో ప్రార్థనల తర్వాత శివుని దయవల్ల ఆయనకొక కుమారుడు జన్మిస్తాడు. ఆ యువరాజు పేరే వీధివిడంగన్. అవును, సకల విద్యాపారంగతుడు, అందరి మన్ననలు పొందిన భవిష్యత్తు చక్రవర్తి అతను. యాక్చువలీ ఆ యువరాజు రాకతో రాజ్యంలో పండుగ వాతావరణం నెలకొంది. అతను ఎంతో వినయపూర్వకంగా దయతో పెరిగాడు. ఒక చీమకు కూడా హాని తలపెట్టని సున్నితమైన మనస్సు అతనిది అని గ్రంథాలు చాలా వివరంగా వర్ణించాయి కదా. ఎగ్జాక్ట్లీ. భవిష్యత్తులో అతను రాజ్యాన్ని ఇంకెంత గొప్పగా పాలిస్తాడో అని ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని అంత అద్భుతంగా జరుగుతున్న ఆ సమయంలోనే ఒక పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రథోత్సవం రోజు జరిగిన సంఘటన. అవును, ఒకరోజు ఆ యువరాజు గుడికి వెళ్లడానికి రథమెక్కుతాడు. అదొక మహా ఉత్సవం. ఏనుగులు, గుర్రాలు, వాద్యకారుల నడుమ ఆ రథం ముందుకు సాగుతోంది. ఆ ఉత్సవ కోలాహలంలో ఎవరికీ తెలియకుండా ఒక చిన్న ఆవు దూడ ఆ రథం చక్రాల కింద పడి నలిగి చలిపోతుంది. అబ్బా, ఎంత ఘోరం! ఒక్క క్షణంలో ఆ అద్భుతమైన వేడుకంతా ఒక పీడకలగా మారిపోయింది. కాని ఇక్కడ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయమొకటుంది. ఏంటది? ఈ రోజుల్లో ఎవరైనా పెద్ద నాయకుడి కొడుకో లేదా ధనవంతుడి కొడుకో కారులో వెళ్లి ఏదైనా ప్రమాదం చేస్తే దాన్ని కప్పిపుచ్చడానికి 100 రకాల ప్రయత్నాలు చేస్తారు కదా. అది కేవలం ఒక ప్రమాదమే అని సమర్థించుకుంటారు. అవును, సహజంగా జరిగేది అదే. కాని ఆ యువరాజు అలా చేయలేదు. ఆ దూడ చనిపోయిందని తెలియగానే అతను రథం దిగిపోయి తన వంశ గౌరవాన్ని నాశనం చేసిన మహాపాపిగా తనను తాను తీవ్రంగా నిందించుకుంటాడు. రైట్. ఒక జంతువు ప్రాణం పోయినందుకు తానొక హంతకుడిని అని ఎందుకంతలా కుమిలిపోయాడు అని నాకనిపించింది. ఈ ప్రశ్నకు సమాధానం ఆ యువరాజు పెరిగిన వాతావరణం అలాగే అతని వంశపు మూలాల్లో ఉంది. ఆ యువరాజు తన పూర్వీకుడైన సిబి చక్రవర్తి వారసత్వాన్ని గుర్తుచేసుకుంటాడిక్కడ. ఓ, సిబి చక్రవర్తి అంటే ఆ పావురం కథలో వస్తారే ఆయనే కదా? ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న పావురాన్ని డేగబారి నుండి రక్షించటం కోసం తన సొంత మాంసాన్నే కోసి త్రాసులో పెట్టిన సిబి చక్రవర్తి వంశం వారిది. వారి రక్తంలోనే ఆత్మల పట్ల అత్యంత సున్నితమైన బాధ్యత ఉంది. వావ్! అంటే కేవలం మనుషులకే కాకుండా ఏ ప్రాణికి కష్టమొచ్చినా స్పందించే తత్వమది. ఆ వారసత్వమనే భారం యువరాజు మనసులో బలంగా నాటుకుపోయింది. అర్థమవుతోంది. అందుకే తన ప్రమేయం లేకుండా జరిగిన ప్రమాదమే అయినా ఒక ప్రాణం తన రథం కింద పోవడమన్నది అతన్ని అంతగా కుంగదీసింది. తన తండ్రి నిలబెట్టిన ధర్మానికి తాను మచ్చ తెచ్చానని అతను చాలా విలపించాడు. ఆ వంశం గురించి వింటుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి. ఇక ఈ కథలో తర్వాత జరిగే పరిణామం మరింత హృదయ విదారకంగా ఉంటుంది. ఆ దూడ మరణంతో తల్లడిల్లిన తల్లి ఆవు నేరుగా రాజభవనం వద్దకు వెళ్తుంది. వెళ్ళి న్యాయం కోసం ఏర్పాటు చేసిన గంటను తన కొమ్ములతో మోగిస్తుంది. అవును, ఆ ఆవు రోధనను పత్రాల వర్ణించిన తీరు ఎవరినైనా కంటతడి పెట్టిస్తుంది. తన కొడుకు చేసిన పని గురించి తెలుసుకున్న రాజు గుండె పగిలిపోతుంది.
అయితే అప్పుడు ఆ రాజు చుట్టూ ఉన్న మంత్రులు ఆచరణాత్మకంగా ఆలోచించి రాజుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళేమంటారంటే, రాజా, ఇది కావాలని చేసింది కాదు, కేవలం ప్రమాదం అని సర్ది చెబుతారు. యా, ఆ దూడకు అదే ముగింపు రాసిపెట్టుందంటారు. పైగా ఆవుకి తెలివితేటనుండవు. అది కేవలం 5 ఇంద్రియాలున్న జంతువు. దానికి కనీసం పాలిచ్చే సామర్థ్యం కూడా ఇంకా రాలేదు అని వాదిస్తారు. కాని మీ కుమారుడు భవిష్యత్తు చక్రవర్తి కాబట్టి ప్రాయశ్చిత్త కర్మలు, గోదానాలు చేస్తే ఆ పాపం పోతుంది అని చెప్తారు. ఇక్కడ నేను కొంచెం ఆగి ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను. చెప్పండి. వాస్తవానికి ఆ మంత్రులు చెప్పిన దాంట్లో అప్పు లేదనే అనిపిస్తుంది కదా. అవును. అంటే ఒక జంతువు ప్రాణం పోయిన ప్రమాదానికి రాజ్యానికి దిక్కు కావలసిన భవిష్యత్తు రాజును చంపాలనుకోవడం అనేది ప్రాక్టికల్గా ఆలోచిస్తే అతిశయోక్తి కాదా అని నా ఫీలింగ్. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. సాధారణ న్యాయ వ్యవస్థ దృష్టిలో చూస్తే మంత్రుల వాదనే సరైనది. వారు చెప్పిన ప్రాయశ్చిత్తం, గోదానాలు అన్నీ కూడా మన సాంప్రదాయాల్లో భాగమే కదా. అవును కదా. మరి రాజు ఎందుకు ఒప్పుకోలేదు? ఇక్కడే ఆసక్తికరమైన విషయమేంటంటే, రాజు ఇచ్చిన తిరుగులేని జవాబులోనే సెయింట్ రామలింగం తత్వం దాగి ఉంది. రాజు మంత్రులతో వాదిస్తూ 2వ గ్రంథం గురించి ప్రస్తావిస్తాడు. 2వ గ్రంథం అంటే ఏంటి? ఈ గ్రంథం ప్రకారం సృష్టికర్త దృష్టిలో మనిషికి, జంతువుకు ఎలాంటి భేదం లేదు. దేవుడు అన్ని జీవులలోనూ అంతర్యామిగా ఉన్నాడు. ఆకారం, ఇంద్రియాల సంఖ్య ఆధారంగా ఒక ప్రాణి జీవితానికి వాల్యూ కట్టకూడదు అని దీని అర్థం. ఓ, దట్స్ డీప్. ఒక జంతువులు చంపడం అంటే దేవుడిని చంపడంతో సమానం అని రాజు తేల్చి చెబుతాడు. హంతకుడు చంపబడాలి అన్నదే ఆ 2వ గ్రంథం సిద్ధాంతం. మంత్రులు సూచించిన ప్రాయశ్చిత్తం గురించి రాజు ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా చెబుతాడు. ఏమని? ఏడుస్తున్న పిల్లాడికి ఒక పండు ఇచ్చి మభ్యపెట్టినట్లుగా ప్రాయశ్చిత్తమనే సాకుతో పాపాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారని, అది న్యాయం కాదని రాజు తీవ్రంగా విమర్శిస్తాడు. వావ్, ఆ వాదన ఎంత పదునుగా ఉందో కదా. అంటే చట్టమనేది కేవలం తెలివితేటలు, ఉపయోగం మీద ఆధారపడి ఉండకూడదు, ఆత్మల సమానత్వం మీద ఆధారపడి ఉండాలి అని ఆ రాజు వాదించాడనమాట. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత జరిగే ఘట్టాలు కూడా చాలా భావోద్వేగంగా ఉంటాయి. రాజు నిర్ణయం మారదని అర్థమైన తర్వాత కళావల్లభననే మంత్రికి రాజొక ఆజ్ఞ జారీ చేస్తాడు. యువరాజును వీధిలోకి తీసుకువెళ్లి రథం కింద తొక్కించి చంపమని చెబుతాడు. ఇది చాలా కష్టమైన నిర్ణయం కదా. అవును, కానీ ఆ మంత్రి ఆ పని చెయ్యలేక, యువరాజు మీద ప్రేమతో తను ఆ పాపం చెయ్యలేక తన్ను తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక చిన్న దూడ మరణం ఇంతమంది ప్రాణాల మీదకు రావడం చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో మనకర్థమవుతుంది. ఖచ్చితంగా. మంత్రి ప్రాణత్యాగం రాజును మరింత బాధిస్తుంది. తన ధర్మ సంకటంలో మరొక ప్రాణం పోయిందని రాజు విలపిస్తాడు. కాని న్యాయం పక్షాన నిలబడాలన్న తన నిర్ణయాన్ని మాత్రం ఆయన వెనక్కి తీసుకోడు. ఎంత గ్రేట్ కదా. అవును, న్యాయం అనేది బంధుప్రీతికి, పదవికి అతీతంగా ఉండాలని ఆయన నమ్మాడు. ఆ తరువాత రాజు స్వయంగా రథమెక్కుతాడు. ఏ వీధిలో అయితే దూడ చనిపోయిందో అదే వీధిలో తన కొడుకును పడుకోబెట్టి స్వయంగా తన చేతులతో రథం నడిపి ఆ రథం చక్రాల కింద తన కొడుకును తొక్కించి చంపుతాడు. ఆ సన్నివేశం ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది. అవును. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే యువరాజు కూడా ఏమాత్రం భయపడకుండా తన తండ్రి కీర్తి నిలబడాలని, మరణించిన మంత్రికి మరియు ఆ ఆవుదూడకు మళ్లీ ప్రాణాలు దక్కాలని ప్రార్థిస్తూ నవ్వుతూ మరణాన్ని స్వీకరిస్తాడు. అసలు చనిపోయేటప్పుడు ఎవరైనా నవ్వుతారా? చాలా రేర్ కదా. యా, కాని ఆ యువరాజు నవ్వాడు. ఆఖరికి ఈ అత్యున్నత ధర్మనిరతికి, వాళ్ల త్యాగానికి మెచ్చి సాక్షాత్తు ఆ శివుడు ప్రత్యక్షమై చనిపోయిన దూడను, యువరాజును, మంత్రిని అందర్నీ బతికిస్తాడు. దాంతో ఆ కథ సుఖాంతమవుతుంది. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయమొకటుంది. ఏంటది? ఈ కథ ముగింపులో దేవుడు వచ్చి అందరినీ బతికించడమనేది కేవలం ఒక మ్యాజిక్ లేదా పురాణాల్లోని అద్భుతంలాగా చూడకూడదు. దీని వెనుక ఒక లోతైన తత్వముంది. ఇది సమదర్శనం, అనగా అన్ని జీవులను సమానంగా చూడటం అనే గొప్ప భావనకు ప్రతీక. సమదర్శనం, రైట్. ఒక తండ్రికి తన కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉంటుందో, ఒక ఆవుకో తన దూడ పట్ల అంతే ప్రేమ ఉంటుందని ఆ రాజు గుర్తించాడు. ఆ బాధను తాను అనుభవించాడు. మన తదుపరి చర్చకు కేంద్రబిందువైన సెయింట్ రామలింగం వారి జీవకారుణ్యం అనే సిద్ధాంతానికి ఈ కథే ఒక బలమైన ప్రాతిపదిక. సో
ఆ రాజు చూపించిన కరుణే దైవిక దయను ఆకర్షించింది అని గ్రంథాలు చెప్తున్నాయన్నమాట. అవును. ఈ కథ వింటుంటే నాకొక ఆలోచనొస్తోంది. ఇదంతా వినడానికి చాలా గొప్పగా ఆదర్శంగా ఉంది, కానీ నిజ జీవితంలో దీన్నెలా ఆచరిస్తాం? ఇక్కడే సెయింట్ రామలింగం గారి జీవకారుణ్యం అనే కాన్సెప్ట్ వస్తుందనుకుంటా. ఎగ్జాక్ట్లీ. సో అసలు పత్రాల ప్రకారం ఈ జీవకారుణ్యం అంటే ఏమిటి? ఒక జంతువును చూసి అయ్యో పాపం అని జాలిపడ్డానికి, లేదా మనం సరదాగా పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఈ జీవకారుణ్యం అనే దానికి తేడా ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా మనం చూపించే జాలి, కరుణ వేరు. సెయింట్ రామలింగం గారు చెప్పిన జీవకారుణ్యం వేరు. జీవకారుణ్యం అంటే ఏదో మనకు తోచినప్పుడు జాలి చూపించడం కాదు, మరి తోటి జీవుల పట్ల ఆత్మ సంబంధమైన కరుణను వ్యక్తపరచడం. దీన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే సృష్టి రహస్యాన్ని గమనించాలి. ఆయనేమంటారంటే, దేవుని దయ లేదా ఆ సృష్టికర్త యొక్క సంపూర్ణ కరుణను మనం పొందాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం జీవకారుణ్యం మాత్రమే. ఓన్లీ వన్ వే. అవును. తోటి జీవులు ఆకలితో అల్లాడుతున్నప్పుడు, దప్పికతో ఉన్నప్పుడు, లేదా ప్రాణభయంతో చంపబడుతున్నప్పుడు మనం స్పందించే తీరే మన అస్సలైన ఆరాధన. ఆకలి అనేది ఆత్మ యొక్క కాంతిని ఆర్పేసే ఒక భయంకరమైన వ్యాధి అని ఆయన వర్ణించారు. వావ్! ఆకలి ఒక వ్యాధి? అవును. ఒక ప్రాణి ఆకలితో ఉన్నప్పుడు దాని ఆత్మ దేవునితో అనుసంధానం కాలేదు. కాబట్టి గుడులకు వెళ్లి పూజలు చేయడం కన్నా ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం పెట్టడం, హింసను అడ్డుకోవడం అనేవి అత్యున్నతమైన కరుణ. దీన్నే పత్రాలలో అత్యున్నత కరుణగా వర్ణించారు. వెయిట్, ఒక్క నిమిషం. ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. పత్రాలలో కర్మ సిద్ధాంతం గురించి కూడా చర్చించారు కదా? అవును. ఒకవేళ ఎవరైనా వారి గత జన్మల పాపపు పనుల వల్ల ఈ జన్మలో శిక్షగా ఆకలితో బాధపడుతూ ఉంటే, మనం వాళ్లకి అన్నం పెట్టి ఆకలి తీర్చడం ద్వారా దేవుడు వాళ్లకు విధించిన శిక్షను అడ్డుకున్నట్లు కాదా? మంచి పాయింట్. దేవుడి శాసనాన్ని మనం ధిక్కరించినట్లు అవదా అని ఎవరికైనా సందేహం రావచ్చు. లాజికల్గా చూస్తే ఇది దేవుడి పనుల్లో వేలు పెట్టడమే కదా అని నా డౌట్. ఈ సందేహం చాలా సహజం. దీనికి మూలగ్రంథంలోనే ఒక అద్భుతమైన ఉదాహరణతో సమాధానమిచ్చారు. దాన్ని వింటే మీ సందేహం పూర్తిగా పోతుంది. చెప్పండి. ఒక రాజు తన ఆజ్ఞను ధిక్కరించిన వాళ్లను జైల్లో పెట్టి కఠినమైన శిక్ష విధిస్తాడు. కాని ఆ జైల్లో ఉన్న ఖైదీలకు కూడా ఆ రాజే భోజనమేర్పాటు చేస్తాడు కదా. శిక్ష వేసినంత మాత్రాన వాళ్లను పస్తులుంచి చంపేయడు. అవును కదా. అలాగే దేవుడు కూడా గత జన్మల పాపాల వల్ల జీవులకు కష్టాలు, ఆకలి బాధలిచ్చినప్పటికీ ఎవరైనా సరే కరుణతో ఆ కష్టపడేవారికి ఆహారం పెడితే దేవుడు ఎంతమాత్రమూ కోపగించుకోడు. అంటే కరుణ చూపిస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడన్నమాట. యా. అయితే అక్కడ పిల్లలకు అన్నం పెట్టినందుకు ఆ దాతను దేవుడు మరింత కరుణించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే కరుణ అనేది దేవుని సహజ లక్షణం. ఆ కరుణను మనం పాటిస్తే దేవుడికి మనం దగ్గరవుతాం. మనం అన్నం పెట్టటమనేది దేవుడి పనికి అడ్డుపడటం కాదు, దేవుడి పనిని మనం నెరవేర్చటం. ఎంత అద్భుతమైన ఉదాహరణ! ఆ జైలు రాజు పోలిక విన్నాక కర్మ సిద్ధాంతం మీద ఉన్న పెద్ద కన్ఫ్యూషన్ పోయింది నాకు. యా. ఇప్పుడు ఈ తత్వం యొక్క ఆఖరి మరియు అత్యంత కీలకమైన భాగానికొద్దాం. అదే ఆత్మల సమానత్వం. పత్రాలలో వివరించిన ప్రకారం ఈ భౌతిక శరీరాలు కేవలం వాహనాలు మాత్రమే. ఆత్మలన్నీ ఆ దేవునిలో భాగమే. సమాజంలో మనం ఒక పెంపుడు కుక్క చనిపోతే ఎంతో బాధపడతాం, కాని అదే ఒక కోడి లేదా మేకను ఆహారంగా చూస్తాం. ఈ తేడా ఎందుకు? ఆ మనుచోడులో తన సొంత కొడుకు ప్రాణాన్ని, ఒక వీధిలో పోయే ఆవుదూడ ప్రాణాన్ని ఎందుకు సమానంగా చూశాడో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది నాకు. దేవుని దృష్టిలో శరీరాల ఆకారం ముఖ్యం కాదు, లోపలున్న ఆత్మ ముఖ్యం కదా. కరెక్ట్. ఇక్కడే మనం మన రోజువారీ జీవితానికి ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించాలి. మాంసాహారం గురించి గ్రంథం ఏం చెబుతోందన్నది చాలా ఆసక్తికరం ఇక్కడ. ఏం చెబుతోంది? రామలింగం గారి తత్వం ప్రకారం జంతువులను చంపి వాటి మాంసాన్ని తినడమనేది జీవకారుణ్యానికి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే తోటి జీవికి ప్రాణభయం కలిగించి, దాన్ని హింసించి, దాని రక్తం చిందించి తినడం ద్వారా మనం దేవుని దయను ఎప్పటికీ పొందలేము అంటారాయన. ఆత్మలు సమానమనుకున్నప్పుడు ఒక ప్రాణిని కేవలం మన రుచి కోసం చంపడం అనేది ఆ దైవిక చట్టానికి వ్యతిరేకం. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా. ఎందుకంటే ఒక వాదన వినిపించవచ్చు మనకి, ప్రకృతిలో అడవి మృగాలు ఇతర జంతువులను చంపి మాంసం తింటాయి కదా. అవును. సింహం వేటాడితే తప్పులేదు గాని మనుషులు మాంసం తినడంలో తప్పేంటి అని చాలామంది ప్రశ్నించవచ్చు. ప్రకృతి నియమమే అది గదా అని వాదించవచ్చు.
దీనికి ఆన్సర్ ఏంటి? ఆ వాదనకు పత్రాలలో చాలా స్పష్టమైన శాస్త్రీయమైన జవాబుంది. అడవి మృగాలకు విచక్షణ లేదు, వాటికి ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించే మెదడు లేదు, వాటిని దారిలో పెట్టే సరైన సంరక్షకులు లేరు. రైట్, అవి ఇన్స్టింక్ట్తో బతుకుతాయి. ఎగ్జాక్ట్లీ. అవి కేవలం తమ సహజమైన ప్రేరణలతో బతుకుతాయి. కానీ మనుషులకు ఆలోచించే శక్తి ఉంది, ఏది హింస ఏది కరుణ అని విచక్షణ జ్ఞానముంది. కాబట్టి విచక్షణ ఉన్న మనుషులు ఆ క్రూరమృగాల స్థాయికి దిగజారకూడదన్నదే గ్రంథం ఉద్దేశం. మనం జంతువుల నుండి నేర్చుకోకూడదు, మనలోని దైవత్వం నుండి నేర్చుకోవాలి. సరే, జంతువుల విషయం పక్కన పెడితే ఇక్కడ నాకు ఇంకొక బలమైన సందేహం వస్తోంది. అడగండి. మరి విత్తనాలు, ఆకులు, కాయగూరలు తినడం కూడా హింస కిందకు రాదా అని కొందరు అడగవచ్చు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మనమొక చెట్టు ఆకు కోస్తే అది కూడా ప్రాణమున్నదే కదా. జంతువులను చంపడం హింస అయినప్పుడు మొక్కలను చంపడం కూడా హింసే కదా. దానికి సెయింట్ రామలింగం గారు ఏమని సమాధానం చెప్పారు? ఇది చాలామంది అడిగే అత్యంత తార్కికమైన ప్రశ్న. దీనికి రామలింగం గారు ఇచ్చిన వివరణ చాలా సూక్ష్మమైనది. విత్తనాలు లేదా ఆకులు భౌతికంగా ప్రాణానికి మూలమే అయినప్పటికీ వాటి నిర్మాణం జంతువుల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది అని చెబుతారు. అంటే ఎలా? గ్రంథం ప్రకారం మొక్కలు, విత్తనాలు జడ పదార్థాలు. అంటే వాటికి ప్రాణమున్నా మనుషులు లేదా జంతువుల్లాగా నొప్పిని, భయాన్ని అనుభవించే నాడీ వ్యవస్థ కాని, స్పృహ కాని వాటికి ఉండవు. ఓ, నాడీ వ్యవస్థ ఉండదు కాబట్టి. అవును. ఒక జంతువును కొడితే అది భయంతో విలవిలలాడుతుంది, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆకులకు, కాయగూరలకు ఆ స్పృహ ఉండదు అని గ్రంథం చాలా శాస్త్రీయంగా వివరించింది. వాటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా మనం ఎలాంటి భయాన్ని లేదా బాధను సృష్టించడం లేదు. కాబట్టి వాటిని ఆహారంగా తీసుకోవడం హింస కాదు అని ఆయన స్పష్టం చేశారు. అద్భుతం. ఆ నాడీ వ్యవస్థ, స్పృహ అనే లాజిక్ విన్నాక ఈ సిద్ధాంతం ఎంత పర్ఫెక్ట్గా ఉందో అర్థమవుతోంది. ఈ తత్వం మనందర్నీ, ప్రతి జీవిలోనూ దేవుడిని చూడమని అడుగుతోంది. కేవలం మనుషులకే పరిమితం కాకుండా ప్రకృతిలోని ప్రతి ప్రాణి పట్ల బాధ్యతగా ఉండమని చెబుతోంది. నిజమే. ఇదే ఎంతో లోతైన మరియు ప్రతి ఒక్కర్నీ తమను తాము ప్రశ్నించుకునేలా చేసే విషయం. అవును. మనునీతి చోళుని కథ కేవలం ఒక కాలక్షేపం కోసం చెప్పుకునే పురాణగాథ మాత్రమే కాదు. అది జీవకారుణ్యం అనే అత్యున్నత జీవన విధానానికి సజీవ సాక్ష్యం. దయ, కరుణ అనేవి కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో చూపించినప్పుడే దానికి సార్థకత అని ఈ గ్రంథాలు మనకు పదే పదే గుర్తుచేస్తున్నాయి. ఆచరణలేని మాటలు కేవలం శబ్దాలతో సమానం. కరెక్టుగా చెప్పారు. అయితే మనం ముగించే ముందు ఒక్కసారి ఈ రోజుల్లోని పరిస్థితులను ఊహించుకుందాం. ఈ రోజుల్లో మన చట్టాలు, మన న్యాయ వ్యవస్థలు, మన జీవనశైలి అన్నీ కేవలం మనుషుల హక్కుల చుక్కునే, మన అవసరాల చుక్కునే తిరుగుతున్నాయి. ఇతర ప్రాణుల గురించి మనం పెద్దగా పట్టించుకోము. కాని సెయింట్ రామలింగం బోధించినట్లుగా, ఆ మనునీతి చోళుడు పాటించినట్లుగా ప్రతి జీవి ప్రాణం మనిషి ప్రాణంతో సమానమే అనే ఈ జీవకారుణ్య సిద్ధాంతంపైనే గనక మన ఆధునిక సమాజం, మన చట్టాలు నిర్మితమైతే ఈ ప్రపంచం ఎంత భిన్నంగా, ఎంత దయతో ఉంటుందో ఒకసారి ఊహించండి. మనుషులు, మూగజీవాలు అనే భేదంలేని ఆ సంపూర్ణ సమానత్వంలో అసలు మనం ఎక్కడ నిలబడతాం? మనం రోజూ చేసే పనులు ఆ న్యాయస్థానం ముందు నిలబడగలవా? బహుశా మనందరం లోతుగా ఆలోచించి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయమిది. ఈ లోతైన ఆలోచనతో ఇప్పటికి సెలవు తీసుకుందాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.